ఇరాన్తో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న 50,000 మంది సైనికులకు తోడుగా మరో 10,000 మంది వరకు అదనపు గ్రౌండ్ ట్రూప్స్ పంపేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమెరికా సైన్యంలోని అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి వేల సంఖ్యలో ట్రూపర్లు ఈ యుద్ధ క్షేత్రానికి బయలుదేరుతున్నారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు యుద్ధ సన్నాహాలు చేస్తున్న అమెరికా అసలు వ్యూహం ఏంటి? ఈ పారాట్రూపర్స్ ని పంపటంలో ఉద్దేశం ఏంటి? పశ్చిమాసియాలో పరిస్థితులు సెకనుకు మారుతున్నాయి. ఇరాన్తో సాగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మిడిల్ ఈస్ట్ కు భారీగా బలగాలను తరలిస్తోంది. తాజా సమాచారం ప్రకారం నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ నుంచి సుమారు 2,000 నుండి 3,000 మంది ఎలైట్ పారా ట్రూపర్లు ఇప్పటికే బయలుదేరారు. వీరితో పాటు ఇప్పటికే సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న 4,500 మంది మెరైన్ సైనికులు, ఇతర విభాగాలతో కలిపి ఈ సంఖ్య దాదాపు 10,000కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం 18 గంటల నోటీస్తో ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ అవ్వగల ఇమీడియట్ రెస్పాన్స్ ఫోర్స్ ను రంగంలోకి దించడం చూస్తూ ఉంటే పెంటగాన్ ఏదో పెద్ద ఆపరేషన్ కే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన కార్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ గ్రౌండ్ ట్రూప్స్ వెళ్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవైపు యుద్ధం ముమ్మరం చేస్తూనే మరోవైపు ఇరాన్తో 15 పాయింట్ల శాంతి ఒప్పందం గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇరాన్ చర్చలకు రావాలని, లేదంటే భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అటు ఇరాన్ మాత్రం ఈ చర్చల వార్తలను తోసిపుచ్చుతోంది. ఇప్పటికే ఇరాన్ ప్రతీకార దాడులతో సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల్లోని చమురు నిల్వలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడు అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ కూడా రంగంలోకి దిగితే ఇది పూర్తి స్థాయి భూతల యుద్ధానికి దారితీస్తుందా, లేక ఇరాన్ను లొంగదీసుకునేందుకు అమెరికా చేస్తున్న మైండ్ గేమ్ లో భాగమా అన్నది వేచి చూడాలి.